మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తూ ఉన్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్నీ చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే, ఏళ్ళనాడు శని నడుస్తుంది, కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. ఛాన్స్ చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా సాకారం అవుతుంది. మీరు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం అవకాశాన్ని పూర్తిగా నిలిపేసేస్తుంది. 2 రకాలుగా మీరే ఉన్నారు. గురుడు 3వ స్థానంలో, శని జన్మంలోను, రాహు 1లోను, కేతు 7లోను, కుజుడు 5వలోనూ ఉన్నారు. ఈ నెలలో మీ ధైర్యం, ఎఫర్ట్స్, మీ యొక్క దృష్టిని ఇంకా షేర్ మార్కెట్లో కొంచెం మోడరేట్ గెయిన్స్ అని చెప్పచ్చు. రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్ని ఇస్తుందని కూడా మీకు చెప్పచ్చు. తొందరపడి నిర్ణయాల వల్ల లాస్ అయ్యే అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి. కాస్త 52 వీక్స్ అప్ అండ్ డౌన్స్ అన్ని చూసుకొని ఆ యొక్క కంపెనీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉందో చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇక రియల్ ఎస్టేట్కి వచ్చేప్పటికి ప్రాపర్టీ డీల్స్ మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. మీ యొక్క ఇంటిని ఏమన్నా రిపేర్ చేసుకోవడం, వాస్తు చేసుకోవడం, కొత్త ఇంటికి పర్మిషన్స్ అప్లై చేసుకోవడము ప్రభుత్వం నుంచి, అవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఓపెన్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారంలో కొత్త ఐడియాస్ వస్తాయి. గురు భగవానుడి యొక్క యోగంతో ప్రాఫిట్ స్లోగా ఉన్నా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మార్కెటింగ్ వల్ల గ్రోత్ అవుతుంది. సోషల్ మీడియాలో బాగా హైర్ చేసుకొని వ్యాపారం పెంచుకోండి. మీ క్రియేటివిటీ మీ యొక్క వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తుందని కూడా చెప్పచ్చు. మార్చే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగంలో, కెరియర్లో కొత్త అవకాశాలు, ఐటీ వాళ్ళకి ప్రాజెక్ట్ చేంజెస్, ఆన్సైట్ చేంజెస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ ఉంటుంది. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కాస్త అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పోకండి. దానివల్ల మీ ఉద్యోగమే మీరు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త. జాబ్ చేంజ్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోకండి, కాస్త వెయిట్ చేయండి. మే 16 తర్వాత కెరియర్లో స్ట్రాంగ్ మూమెంట్స్ కనబడుతున్నాయి. కుటుంబ బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కాస్త వైరం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మ్యారీడ్ లైఫ్లో డిస్టెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. కూర్చొని కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయండి, ఇది మంచిది. మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కాదు, కాబట్టి కొంచెం మాట్లాడండి. విద్యార్థులకి సడన్గా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రియేటివ్ రీసెర్చ్ ఫీల్డ్లో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ని పెంచుకుంటూ పోండి. ఇంకా విదేశీ అవకాశంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో అబ్రాడ్ జాబ్స్, అబ్రాడ్ విద్య కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తుంది. అద్భుతం. ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో మంచి రికగ్నిషన్ వస్తుంది. ఇంకా కళాకారులకి, సినిమా వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో మంచి సక్సెస్ కనబడుతుంది. బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పరంగా స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కాస్త గాసిప్స్ ఎక్కువ మాట్లాడతారండి. మీరు మనుషులు లేనప్పుడు వెనక్కి ఎక్కువ మాట్లాడతారు, అది కొంచెం తగ్గించండి. ఎందుకంటే క్షణచిత్తం క్షణమాయం అంటారు చూసారా, అలాంటి భావనలో ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పవచ్చు. అన్నదమ్ములతో కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే మంచిది. హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది. నీటి సంబంధించినటువంటి సమస్యల అవకాశం ఉంటుంది. ఇంటేకింగ్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకోండి. చలివేంద్రాలు లాంటిది ఏర్పాటు చేయండి. స్ట్రెస్ని, ఎమోషనల్ని ఇన్బ్యాలెన్స్ చేయండి. కొంచెం బాగా చేసుకుంటే బాగుంటుంది. వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయి చెప్పచ్చు. కోర్టు కేసు ఏమైనా ఉంటే సాధిస్తారు, మంచిది. ఈ నెల చేయవలసిన పరిహారాలు ఏమంటే, గురు భగవాన్ని ప్రార్థన చేయండి, ఆచార్యులను నమస్కారం చేసుకోండి,
పసుపు పూలతో అర్చన చేయండి. ఓం నమో నారాయణాయ అనే 108 సార్లు చేయండి. నవగ్రహాలకి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. 16 గురువారాల్లో పసుపు వస్త్రాన్ని దేవుడికి ఇస్తే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ మే నెల అవకాశాలు, మార్పులు, భావోద్వేగాలు కలిసి ధైర్యంగా ముందుకెళ్తే విజయం మీదే అని కూడా చెప్పచ్చు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని, వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి, ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి, ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. మీ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మన దేవాలయానికి. తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్కి, బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయోస్తు.
చంద్రమౌళి వెంకటేష్ శర్మ.